హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ద మౌని వైబ్'. ఈరోజు మీ అందరినీ కూడా నేను శక్తివంతమైన అమ్మవారి గుడికి తీసుకెళ్ళబోతున్నానండి. దాని గురించి చెప్పబోతున్నాను. హైదరాబాద్ నగరంలో ఎంతో పవిత్రమైన మరియు ప్రసిద్ధి చెందిన ఆలయం బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవస్థానం. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు మనం ఈ ఆలయ ప్రత్యేకతల గురించి, చరిత్ర గురించి, మహిమ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆలయం ప్రారంభంలోకి అడుగు పెడుతున్నాం. చుట్టూ భక్తుల రద్దీ. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కళ్ళు అని చెప్పారు. అయితే మా బాబుకు కూడా నేను ఆ కళ్ళును తీసుకుని అక్కడ అమ్మవారికి సమర్పించడం జరిగింది. అక్కడ కోరికలు కూడా ఆశీస్సులు అమ్మతో పొందుతూ కోరికలు కూడా నెరవేరుతాయని ఇక్కడ అందరూ చెప్తున్నారు. నేను తెలుసుకున్నాను. నేను ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్‌కి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు స్వయంగా భూదేవతగా ప్రసిద్ధి చెందారటండి. అంటే ఈ అమ్మవారి విగ్రహం భూమి క్రింద నుంచే వెలిసిందని చెప్తున్నారు ఇక్కడంతా కూడా. ఇక్కడ ఉన్న పవిత్ర కొండ నీటి స్థలం కూడా చాలా ప్రత్యేకతమంటండి. ఈ నీరు ఎప్పుడూ ఎండిపోదని, దీన్ని తాగితే ఆరోగ్యం మెరుగవుతుందని భక్తులు ఇక్కడ నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం జరిగే బోనాల పండుగ సమయంలో ఈ ఆలయంలో ఎంతో సందడిగా మారుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ సమయంలో ఈ ప్రాంతం మొత్తం భక్తిభావంతో నిండిపోతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ అనుభవాలు చెప్తూ అమ్మవారు కోరికలు తీరుస్తుందని, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని కూడా చెప్తున్నారండి. నేను అక్కడ ఉన్నవారని కూడా కనుక్కున్నాను. మనం బోనాలను కూడా అక్కడ సమర్పించుకోవచ్చు అని అక్కడ చెప్తున్నారు. కానీ అమ్మవారు మాత్రం 2 కళ్ళు సరిపోలేదండి. అమ్మవారిని నేను చూస్తున్నంత సేపు నాకు అమ్మవారు చాలా అసలు నవ్వుతూ ఆ తల్లి ఎంత బాగా దర్శనం ఇచ్చిందంటే ఆవిడని చూస్తూనే ఉండాలనిపించిందండి. అంత బా దర్శనమిచ్చారావిడ. అయితే ఇక్కడ టికెట్స్ స్పెషల్ దర్శనం కూడా ఉందండి. కాస్ట్ కూడా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్‌గా ఉంది చక్కగా. అమ్మవారు మాత్రం అసల మళ్ళీ మళ్ళీ చూడాలనే అనిపిస్తుంది మనకి. మీరందరూ కూడా తప్పకుండా ఒక్కసారి బల్కంపేట అమ్మవారిని కంపల్సరీగా దర్శనం చేసుకోండి బల్కంపేట అమ్మవారిని. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఉండి ఈవిడ దగ్గరికి ఎలా రాలేకపోయాను, ఈవిడని ఎలా నేను మిస్ చేసుకున్నానన్న భావన నాకు కలిగింది. నేను ఈ విషయాన్ని మీ అందరితో ఇంత పవిత్రమైన ప్రదేశాన్ని మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో తీసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది.